భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో కీలక ఘట్టాన్ని సాధించింది. ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి LVM-3M5 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా CMS-03 సమాచార ఉపగ్రహాన్ని 16.09 నిమిషాల్లో జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ GTO-లోకి ప్రవేశపెట్టారు. 43.5 మీటర్ల పొడవు కలిగిన LVM-3 రాకెట్ ప్రయోగం ప్రారంభ సమయంలో 642 టన్నుల బరువుతో నింగిలోకి పయనమైంది. అంటే 400 టన్నుల ఘన ఇంధనాన్ని మండించి 105 సెకండ్లలో మొదటి దశను పూర్తి చేశారు. ఆ తర్వాత L110 దశతో అంటే 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని 106.04 సెకండ్లకు మండించి 304.70 సెకండ్లకు రెండో దశను పూర్తి చేశారు. అనంతరం 25 టన్నుల క్రయోజెనిక్ దశను 307.10 సెకండ్లకు మండించి 950.54 సెకండ్లకు మూడో దశను పూర్తి చేశారు. ఈ దశలోనే 965.94 సెకండ్లకు అంటే 16.09 నిమిషాల్లో CMS-03 ఉపగ్రహం జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి అడుగుపెట్టింది. భారత భూభాగం నుంచి ప్రయోగించిన అత్యంత భారీ ఉపగ్రహం ఇదే కావడం విశేషం. ఈ మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్ భారతదేశ భూభాగంతో పాటు సముద్ర ప్రాంతాల్లో కూడా సేవలందిస్తుంది. ప్రత్యేకించి నేవీ కోసం దీన్ని రూపొందించారు. దేశం చుట్టూ విస్తరించిన సముద్ర ప్రాంతంలో టెలికమ్యూనికేషన్ సేవలను మెరుగుపరచడం దీని ప్రధాన ఉద్దేశం. కనీసం 15 ఏళ్ల పాటు కమ్యూనికేషన్ సేవలను అందించే విధంగా ఈ శాటిలైట్ ను డిజైన్ చేశారు. ఇది స్వయం సమృద్ధ భారత్ కు మరొక మంచి ఉదాహరణ. భారత్ రక్షణ కోసం, నిఘా కోసం, సరిహద్దుల వెంట సముద్రంలో పరిస్థితుల సమాచారం, కమ్యూనికేషన్ కోసం ప్రత్యేకంగా GSAT-7 సిరీస్ ఉపగ్రహాలు ప్రయోగిస్తుంది. అందులో మొదటిది GSAT-7. 2625 కిలోల ఆ ఉపగ్రహాన్ని 2013లో ఫ్రెంచ్ గయానా నుంచి అంతరిక్షంలోకి పంపారు. ఇది నౌకాదళం కోసం ప్రత్యేక ఉపగ్రహం. దాని కాలపరిమితి ముగింపునకు రావడంతో ఆ స్థానంలో ఆధునికమైన, సమర్థవంతమైన CMS-03 ఉపగ్రహాన్ని ఇప్పుడు ప్రయోగించారు. భారత సముద్ర తీరం నుంచి సుమారు 3500 కిలోమీటర్ల దూరం వరకు మన నౌకాదళానికి అవసరమైన సేవలను CMS-03 ఉపగ్రహం అందిస్తుంది. సముద్రంలో ఉన్న యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, సముద్రంపై ఎగురుతున్న యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల నుంచి నౌకాదళ ప్రధాన కార్యాలయానికి ఎప్పటికప్పుడు డేటాను అందిస్తుంది. అది కూడా మధ్యలో గుర్తించలేని విధంగా, హ్యాక్ చేయలేని విధంగా డేటాను, కాల్స్ను ఎన్క్రిప్ట్ చేసి సురక్షితమైన కమ్యూనికేషన్ను అందిస్తుంది. ఈ ఉపగ్రహం నుంచి నౌకాదళానికి చేరే సమాచారాన్ని, కాల్స్ను, సిగ్నల్స్ను మధ్యలో ఎవరూ జామ్ చేయకుండా ప్రత్యేకమైన సాంకేతికతను వినియోగించారు.